రామ రామ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే నాథాయ రఘునాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామచంద్ర చరణౌ శరణౌ ప్రపద్యే. సుందరాకాండ మనం అధ్యయనం చేస్తున్నాం శ్రీమద్ రామాయణంలో. సుందరీం సుందరీం సీత సుందరీం సుందరీం లంక సుందరీం సుందరీం కథ సుందరం కేన సుందర. సుందరం లంక అని ఈ శ్లోకంలో ప్రస్తావన చేశారు. ఎంతో సుందరంగా ఉందట లంక, బంగారంతో ఉందట, ఎక్కడ చూసినా వైభవంతో ఉందట. హనుమ ఆ లంకా నగరాన్ని అంతా చూస్తూ వెళ్తూ ఉన్నారు, ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ వజ్రాలు, వైఢూర్యాలు, మాణిక్యాలు అన్ని చూస్తూ బయలుదేరుతూ ఉన్నారు లోపలికి. కానీ ఏవి కూడా హనుమని డిస్ట్రాక్ట్ చేయలేదు. ఎందుకు అని మీరు పరిశీలన చేశారనుకోండి, రామసేవ అనే ఒక ఆంతరంగిక సంకల్పము హనుమ దగ్గర ఉంది కాబట్టి. ఏంటి మనం ప్రియారిటీగా తీసుకుంటే అదే మన మనసులో వస్తూ ఉంటుంది. మీకు ఈ విషయం తెలుసునో లేదో, ఎంత మనం ఏది ముఖ్యం అనుకున్నా సరే ఆ ముఖ్యమైన పర్పస్ ఏదైతే మన మనసులో ఉందనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను. ఎగ్జామ్కి వెళ్ళాలి, పరిగెత్తుతున్నారు ఎగ్జామ్ రాయడానికి. మీ మదర్ మనకి అన్నిటికంటే ఇష్టమైన వస్తువు చేసినా సరే, అమ్మ ఇప్పుడు ఏంటమ్మా టైం లేదమ్మా, ఫస్ట్ ఎగ్జామ్కి వెళ్ళాలి, చదువుకొని నువ్వు. లేకపోతే అమ్మ పైన పడి ఎలాగైనా సరే నాకు ఇది కావాలి, ఇది లేకపోతే నేను తినను అని అనుకున్న వస్తువైనా సరే, మనకి ఏదన్నా ముఖ్యమైన పని, నాకు ఇది ముఖ్యము దీనికంటే అని తెలుసుకున్న క్షణానికి ఆ వస్తువు ఏదైతే మనకు అన్నిటికంటే ఇష్టమో దానిపైన కూడా రుచిపోతుంది. హనుమకి అన్నిటికంటే ముఖ్యమైనది రాముడి యొక్క సేవ. మన జీవితంలో కానీ మనకి ప్రియారిటీ భగవత్ ప్రీత్యర్థంగా మనం బ్రతకాలి, మన జీవితాన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని కానీ మనం అనుకుంటే, మనం ఎక్కడున్నా, ఏ సిచ్యువేషన్ లో ఉన్నా, ఎవరితో ఉన్నా, ఎలా ఉన్నా, ఎప్పుడున్నా మనం ఆ భగవంతుణ్ణే ఆలోచిస్తూ ఆ భగవంతుడి మార్గంలో తప్పకుండా చక్కగా అడుగులు ముందుకు వేస్తాము. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. మనకి ప్రియారిటీ ఉండాలి. ఏంటి నాకు ప్రియారిటీ నా జీవితంలో అనే ఒక మనస్సంకల్పం. ప్రభుజీ ఈ ప్రియారిటీని ఎలా మనం సెట్ చేసుకునేది, ప్రతిరోజు ఎలా నాకు గుర్తు తెచ్చుకునేది అంటే, మనం చేసే జపం. కృష్ణ, నన్ను ప్రతి క్షణము కూడా నీ యొక్క సేవలో వినియోగించు, ఇదే నాకు, కృష్ణుడు నాకు ముఖ్యము. మనం ప్రతిరోజు ప్రొద్దున పూట లేవంగానే భగవంతుడి దగ్గరికి వెళ్ళి చేయవలసిన ప్రార్థన ఇదే. ప్రతిరోజు జపం ఎందుకు చేస్తున్నాం అంటే, ప్రతిరోజు మనల్ని మనం రిమైండ్ చేసుకుంటున్నాం అనమాట. ఇది నాకు ముఖ్యం, ఇది నాకు ముఖ్యం, ఇది నాకు ముఖ్యం, ఇది నాకు ముఖ్యం అని. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మనకి చాలా ఇంపార్టెంట్. మన ప్రియారిటీని సెట్ చేసుకుంటాం. ఎలా మనం ప్రియారిటీ పెట్టుకుంటే అలానే మన జీవితం ముందుకెళ్తుంది. దీంట్లో ఎటువంటి సందేహము లేదు.
ఇది గమనించుకోవాలి అందరూ కూడా. చాలా ముఖ్యమైన విషయం అని చెప్పాలి ఇది. హనుమ అలా వెళ్తూ ఉన్నారు. ఒక అద్భుతమైన పుష్పక విమానాన్ని చూస్తారనమాట. ఆ పుష్పక విమానంలో వనములున్నాయి, భవనములున్నాయి. విమానంలో చూడండి, ఇప్పుడు మనం అనుకుంటున్న ఒక ఒక డూప్లెక్స్ హెలికాప్టర్ అంటే, ఒక డబుల్ టైర్ హెలికాప్టర్ ఏరోప్లేన్ ఉంటే ఓ ఎంత పెద్ద మనుష్య సృష్టి ఇది అని అనుకుంటున్నారు. కానీ అప్పట్లో ఏరోప్లేన్ లోపల గార్డెన్స్ ఉండేవట. ఏరోప్లేన్స్ లోపల భవనాలు ఉండేవట. ఏరోప్లేన్స్ లోపల మనకి అన్ని రకాల సదుపాయములు కూడా ఏరోప్లేన్ లోపల ఉండేదట. అది కూడా రావణుడి యొక్క ఏరోప్లేనే. అయితే హనుమ లోపలికెళ్ళి చూడంగానే మీకు అన్నిటికంటే విచిత్రం తెలిసినా అండి? ఆ ఏరోప్లేన్ లోపల మధ్యలో లక్ష్మీదేవి ఉందట. అన్నిటికంటే విశేషం. రావణాసురుడొచ్చి ఆ లక్ష్మీదేవిని ఆరాధన చేస్తారట ఆ ఏరోప్లేన్ లోపల. ఎంత మూర్ఖత్వం చూడండి. ఇక్కడేమో లక్ష్మీదేవిని ఆరాధన చేస్తాడు. బంధించిందేమో సాక్షాత్తుగా మహాలక్ష్మిని. రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని. రాఘవత్వే, ఎప్పుడైతే రాముడు రాఘవుడుగా వస్తాడో అప్పుడు లక్ష్మీదేవి సీతమ్మ తల్లిగా వస్తుంది. రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని. ఎప్పుడైతే కృష్ణుడుగా భగవంతుడు ఆవిర్భవిస్తారో అప్పుడు రుక్మిణీదేవిగా లక్ష్మీదేవి వస్తుంది. రాధాదేవిగా, సత్యభామాదేవిగా తన యొక్క ఎక్స్పాన్షన్స్ ద్వారా. రాఘవత్వే భవేత్ సీత, అటువంటి సీతమ్మ తల్లిని తెచ్చేమో ఇబ్బందులు పెడుతున్నారు. ఫోటో పైన మాత్రం బ్రహ్మాండంగా అక్కడ ఫోటో అంటున్నారు, విగ్రహం పెట్టుకొని ఆరాధన చేస్తున్నారు. ఎంత మూర్ఖత్వం చూడండి. ఇది రావణ ప్రవృత్తి అని అంటే. ఒకవైపు భగవద్భక్తులుగా ఏదో మేము పూజలు పునస్కారాలు చేస్తామండి, భక్తుల గురించి అనట్లేదండి, బయట వాళ్ళు పూజలు పునస్కారాలు చేస్తామండి అని అనుకుంటారు. కానీ ఎంత అధార్మికంగా కూడా ఉంటారు చూడండి. డబ్బుల్ని ఎక్స్‌ప్లాయిట్ చేయటం, లక్ష్మిని బంధించటం అని అంటే ఏంటో తెలుసునా అండి? భగవత్ సేవలో వినియోగించుకోకపోవటమే లక్ష్మిని ఇబ్బంది పెట్టటము అని అంటే. ఇప్పుడు చూడండి, ఏ వైఫ్ అయినా, ఏ ధర్మపత్ని అయినా భగవంతుడి యొక్క సేవ కోసం అంటే తన భర్త యొక్క సేవ కోసమే ఉంటుంది. కానీ రోడ్డు పైన వెళ్ళిపోయే వాళ్ళందరినీ నేను సేవ చేస్తాను కానీ నా భర్తను మాత్రం సేవ చేయను అన్న వాళ్ళు ధర్మపత్ని అవుతారా? అలానే మీరు చూడండి, భార్యకి ఎలా అయితే అన్నిటికంటే ముఖ్యమైన కర్తవ్యము తన ధర్మపతిని సేవించటమో, అలానే ఒక భర్త యొక్క అన్నిటికంటే ముఖ్యమైన ఒక బాధ్యత తన భార్యను చక్కగా చూసుకోవటమో, అలానే లక్ష్మీ నారాయణులు. లక్ష్మి యొక్క సేవ నారాయణుడి యొక్క సేవ, నారాయణుడి యొక్క సేవ లక్ష్మి యొక్క సేవ. లక్ష్మి యొక్క సేవ ఏంటండి? లక్ష్మీదేవి అందరు భక్తుల్ని కటాక్షించు అని భగవంతుడికి రికమెండేషన్ చేస్తూ ఉంటుంది. రాధారాణి చేసే పని అదే. నిన్న మనం గోపీనాథుడి దర్శనం చేసుకున్నాం. ఇలా చేతులు రెండు ఇలా పెట్టి ఇలా అని చూపిస్తుంది. జీవులందరినీ కూడా భగవంతుడికి సిఫారసు చేస్తారనమాట. వీళ్ళందరి పైన నీ కృప. ఎందుకంటే అమ్మవారు ఆ పక్కన రాధారాణి ఉంది కాబట్టి, లక్ష్మీదేవి ఉంది కాబట్టి, సీతమ్మ తల్లి ఉంది కాబట్టే భగవంతుడు మన వైపు వేసి చూస్తున్నారు. లేకపోతే మనలాంటి వాళ్ళని చూడాలని కూడా ఇష్టపడరట ఆయన. మనకుండే ప్రవృత్తులని. కేవలం తన యొక్క కృపాశక్తి, కృపా స్వరూపం. మహ్యమాత్మ పాద పద్మ దాస్య దాస్తు రాధికా, మహ్యమాత్మ పాద పద్మ దాస్య దాస్తు రాధికా. రాధారాణి యొక్క అందుకే రాధారాణితో ఉన్న కృష్ణుడిని మాత్రమే మనం ఆరాధిస్తాం. మునీంద్ర బృంద వండితే త్రిలోక శోకహారిణి, ప్రసన్న భక్త్ర పంకజే నికుంజ భూవిలాసిని, వ్రజేంద్ర భాను నందిని వ్రజేంద్ర సూను సంగతే కదా కరిష్యసి మమ కృపా కటాక్ష భాజనం. కృపా కటాక్ష భాజనం. ఒక్కసారి మా వైపు కేసు చూడు, మా జీవితం తరిస్తుంది, మాకు ఆ భగవంతుడి యొక్క ఆ కృప లభిస్తుంది. అనంత కోటి విష్ణు లోకనం ప్రపద్మజార్చితే
మాద్రిజాపులో మజా విరించి జావరప్రదే అపార రిద్ధి సిద్ధి బుద్ధి దిక్పదాంగులీనకే కదా కరిష్యసి మమ కృపా కటాక్ష భాజనం. కృపా కటాక్ష భాజనం అటువంటి శ్రీమతి రాధారాణి యొక్క కృప. దేవి కృష్ణమయీ ప్రోక్త రాధికా పరదేవత సర్వలక్ష్మమయీ సర్వకాంతి సమ్మోహిని పరః. సర్వలక్ష్మమయీ సర్వ కాంతి సమ్మోహిని పరః అని అంటారు శ్రీమతి రాధారాణి. కాబట్టి మనం ఎప్పుడైతే మనకి లభించిన ద్రవ్యాన్ని భగవత్ సేవలో కూడా వినియోగించమో అప్పుడు అది నిష్ప్రయోజనం అవుతుంది. అందుకే మన ఆచార్యులు, మన పెద్దలు ఎలా మనం డబ్బుల్ని ఉపయోగించాలి అనే విషయం గురించి మనకు ఉపదేశం చేశారు. మనకొచ్చిన సంపాదనలో కొద్దిగా సేవింగ్ అనేది తప్పకుండా చేయాలట. ఒక 20% సేవింగ్ చేయాలి. 20% ఎమర్జెన్సీ పర్పసెస్ కోసం పెట్టాలి. అంటే లైఫ్ ఇన్సూరెన్స్లు అనుకోండి, అవి ఇవి అనుకోండి. 20% సేవ్ చేయాలి, 20% ఎమర్జెన్సీ పర్పసెస్ కోసం, లైఫ్ ఇన్సూరెన్సెస్ కానీ వీటన్నిటిని అంటారు కదా, వీటన్నిటిలో పెట్టాలి. ఒక 20% మన యొక్క ఖర్చుల కోసం, మనం ఇమీడియట్ ఖర్చుల కోసం మనం యూజ్ చేసుకోవాలి. ఇంకొక 20% ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్ కోసం యూజ్ చేయాలి. ఇంకొక 20% ధర్మ కార్యక్రమాలకు యూజ్ చేయాలి. ఇది ఒక ఐడియల్ వ్యవస్థ. ఇలా ఉందనుకోండి, అటు మన కుటుంబము, దాంతో పాటు మన యొక్క కుటుంబం, మన యొక్క సొంత ఆరోగ్యం, మన యొక్క భవిష్యత్తు, అలానే సమాజం. ధార్మికమైన కార్యక్రమం అంటే ఏమిటి అంటే, మనం చూసాం అనుకోండి, భగవంతుడి యొక్క ఆరాధన, ధర్మ ప్రచారం, భక్తుల యొక్క సేవ, గౌరక్షణ, ఆలయ వ్యవస్థ నడవడానికి, సమాజంలో సేవ కలగడానికి. ఇప్పుడు మనం ఆదిలాబాద్ టెంపుల్ నుంచి ఫుడ్ ఫర్ లైఫ్ కార్యక్రమం అనేది ప్రారంభించారనమాట. ప్రతిరోజు కూడా అన్నదానం, భగవత్ ప్రసాద అన్నదాన సేవ అనేది అక్కడ ప్రారంభమైంది. అక్కడ విజన్ ఏంటి అని అంటే, ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది ఆ ప్రాజెక్ట్. దాని యొక్క విజన్ ఎక్కడి వరకు అని అంటే, ఎవ్వరూ కూడా ఆకలితో ఉండకూడదు, అందరికి కూడా కడుపు నిండే అంత ప్రసాదాన్ని మనం వడ్డించాలి అనే విజన్ తో ప్రారంభమైంది. అది ముందు ముందు పెరుగుతూ 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 అది మొత్తం ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అంతా కూడా భగవత్ మహాప్రసాదం సేవ, అటు స్కూళ్ళకు కానీ, అటు హాస్పిటల్స్ కానీ, అటు ఎవరికి ఆకలితో ఉన్న వారికైనా సరే మనం ఆ మహాప్రసాద సేవను వినియోగించాలి అనే ఒక పర్పస్ తో మనం అక్కడ డివోటీస్ అందరు స్టార్ట్ చేశారు. దాన్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక సంకల్పం మన దగ్గర ఉందన్నమాట. కాబట్టి చూడండి, ఒక ఆలయం, ఒక టెంపుల్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ సెంటర్ ఉందనుకోండి, అక్కడ భగవంతుడి యొక్క సేవ, అలానే భక్తుల యొక్క సేవ, ధర్మ ప్రచారం. ఇప్పుడు 3 రోజులు ఉత్సవాలు అక్కడ జరగబోతున్నాయి. 15, 16, 17
15వ సాయంత్రం పూట సీతారామ లక్ష్మణుల యొక్క ఊరేగింపుతో ప్రారంభమయ్యి రాముల వారి యొక్క కథ, రామాయణ ప్రవచనములు, మళ్ళీ 16వ తారీఖున సీతారామచంద్ర లక్ష్మణ హనుమస్వామి వారి యొక్క అభిషేకం, దాంతో పాటు రామాయణ ప్రవచనములు. 17వ తారీఖు ప్రొద్దున పూటనే మనకి సీతారాముల యొక్క కళ్యాణము. 3 రోజులు ఉత్సవాలు జరగబోతున్నాయి. ఇటు ఉత్సవములు, అటు ఆలయ వ్యవస్థ, భక్తుల యొక్క సేవ, ఇంతమందికి అన్నదాన ఉత్సవాలు, హరినామ సంకీర్తనలు, ఇవన్నీ ఒక ఆలయానికి ఇవ్వటం వల్ల మనకి వచ్చే ఒక బెనిఫిట్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడిచ్చినా సరే మనకి కొద్ది గొప్ప పుణ్యం అనేది వస్తుంది తప్పకుండా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దానం అంటేనే పుణ్యము, దానము అని అంటేనే మన ఎటర్నల్ ఇన్వెస్ట్మెంట్. కానీ మీకు ఒక విషయం చెప్తాను, కొన్ని చోట్ల మనం దానం చేసినప్పుడు మనకి నెగిటివ్ ఇంపాక్ట్ కూడా రావచ్చును. తెలిసిన కృష్ణుడు దాని గురించి భగవద్గీతలో ప్రస్తావన చేశారు, మనందరం దాని గురించి విన్నాం. ఎవరికైతే పాత్రత లేదో అటువంటి వాళ్ళకి దానం చేయటం వల్ల, ఇప్పుడు చూడండి, మనం సిగ్నల్ దగ్గర ఆగుతాం, ఒకడు వచ్చి టక్ 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 అయ్యా అయ్యా డబ్బులు ఇవ్వండి అయ్యా అని అంటారు. మీరు ఒక 10 రూపాయల నోట్ తీసి చేతిలో పెట్టారు, వాడు సీదా వెళ్ళి 10 రూపాయలు నోట్, మీరు ఇచ్చిన 10 రూపాయల నోట్ తోటి ఒక సిగరెట్ ప్యాకెట్ కొనుక్కొని కానీ సిగరెట్ తాగటం ప్రారంభం చేశారనుకోండి, అప్పుడు వాడికి చెడు కర్మ వస్తుంది. వాడికి డబ్బులు ఇచ్చినందుకు మీకు కూడా 1% 2% దానంగా ఇస్తారనమాట. మీరు వాడికి దానం ఇవ్వలేదు, వాడే మీకు చెడు కర్మ దానంగా ఇచ్చాడు అనమాట. అంటే ప్రభుజీ మరి ఏం చేయాలి? మీకు ఒక విషయం చెప్తాను. ఎప్పుడైనా సరే మన కారులో మనం వెళ్తున్నప్పుడు ఏదో ఒక చిన్నది, ఏదో ఒక వస్తువు పెట్టుకోండి. డబ్బులు ఇవ్వకూడదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏదన్నా భగవత్ మహాప్రసాదం, చిన్న చిన్న లడ్డూలు కానీ ఏవో ఒకటి మీ దగ్గర పెట్టుకోండి. ఏదో ఒకటి మీరు నా దగ్గర ఒక డబ్బాలో పెట్టుకొని కారులో ఉండాలి ఎప్పుడైనా సరే. ఎవరైనా ఏదన్నా అడిగారనుకోండి, కానీ ఇవ్వకుండా ఉండకూడదు. ఇది ముఖ్యమైన ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవరైనా మన ముందు వచ్చి అడిగారు అని అంటే ఇవ్వకుండా ఉండకూడదు. కాబట్టి ఏదో ఒక చిన్న లడ్డూనో బిస్కెట్టో ఏదో ఒకటి భగవంతుడికి నివేదన చేసింది, కుకీ ఏదో ఒకటి కానీ వాళ్ళ చేతిలో పెట్టేయండి. హరే కృష్ణ చెప్పండి, దండం పెట్టండి, అయిపోయింది. ప్రభుజీ మరి మా దగ్గర ఏం లేదు ప్రభుజీ, ఇప్పుడు అడిగారు అన్నప్పుడు ఏం చేయాలి? డబ్బులైనా ఇవ్వాలి నోరు మూసుకొని, కానీ మనం ఇవ్వకుండా ఉండకూడదు. ఎందుకంటే మనం ఎవరైనా అడిగినప్పుడు ఇవ్వలేదనుకోండి, మన హార్ట్ హార్డ్ అయిపోతుంది. కాబట్టి బీ రెడీ టు టేక్ కర్మ ఆర్ బీ రెడీ టు గివ్ దెమ్ సమ్ మహాప్రసాద్. అది మన చేతుల్లో. కాబట్టి ఇవన్నీ సటల్ ప్రిన్సిపల్స్. మన భక్తి, మన ధర్మం, మన ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళాలి. రావణాసుడు చేసిన పెద్ద తప్పేంటి అంటే, ఇటు లక్ష్మిని ఆరాధన చేస్తూ అటువైపు లక్ష్మిని బంధించి పెట్టారు. కొంతమంది ఏం చేస్తారంటండి, డబ్బులు సంపాదించి 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 పెట్టి 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 అది అటు ధర్మానికి వెళ్ళదు, ఇటు మంచి పనులకి వెళ్ళవు. అలా ఉండకూడదు. మనం ప్రతిదీ కూడా నాకే కావాలి, ప్రతిదీ నేనే అనుభవించాలి అనే ఒక దీంతో ఉండకూడదండి. మనం ఎప్పుడు ఉదాత్త భావన మన దగ్గర ఉండాలి. మనకి భగవంతుడు ఇస్తున్నాడు అన్నప్పుడు భగవంతుడి కోసం ఖర్చు పెట్టడంలో మనకి ఏంటండి ప్రాబ్లం? ఒక గృహస్థ యొక్క కృషి, ఒక గృహస్థ యొక్క త్యాగం, ఒక గృహస్థ యొక్క దానశీలత బట్టే ఈ సమాజం అనేది మనకి ముందుకెళ్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇంకెవరికి ఆ యొక్క పవర్ అనేది భగవంతుడికి ఇవ్వలేదు. బ్రహ్మచారి ఏం చేస్తారు? అధ్యాయం చేస్తారు. సన్యాసి ఏం చేస్తారు? ఒక వేద మార్గ ప్రతిష్టాపన ప్రచారం చేస్తారు.
ఒక వానప్రస్థి ఏం చేసుకుంటాడు? తన సాధన తాను చేసుకుంటాడు. కాబట్టి సొసైటీ యొక్క బేస్, సొసైటీ యొక్క శక్తి ఒక గృహస్థ. ఆ గృహస్థాశ్రమంలో ఉండే వాళ్ళందరికీ ఈ యొక్క అవగాహన ఉందనుకోండి, మనం భగవంతుడి యొక్క సేవ చేసుకోవాలి, అప్పుడు ఈ సమాజమే ఒక అద్భుతమైన ప్రదేశంగా మారుతుంది. మళ్ళీ మనం శ్రీమద్ రామాయణ చర్చ సుందరాకాండ మళ్ళీ రేపటి రోజున మనం కంటిన్యూ చేసుకుందాం. అంతవరకు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనకి మీకు ఒక విషయం చెప్తాను. 13వ తారీఖు సాయంత్రం పూట వనస్థలీపురంలో ఉండే వాసవి ఆలయంలో ఉండే కళ్యాణ మండపంలో మనకి శ్రీ వెంకటేశ్వర వైభవము అనే ప్రవచనం ఉన్నది. అక్కడ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం పూట 4 గంటల నుంచి ప్రోగ్రాం ప్రారంభమవుతుంది. ఇవన్నీ కూడా మీకు మన వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తాం. మన సుసారినిమాయి ప్రభు, మన ఫౌండర్, కృష్ణ కథామృతం ఫౌండర్ వాళ్ళ ఇన్విటేషన్ అన్నమాట ఇది. ఆయన అన్నారు, ప్రభుజీ మీరు స్పెషల్ డివోటీస్ కి పంపించండి అంటే, తప్పకుండా అని మీ అందరికి పంపిస్తున్నాం. వనస్థలీపురంలో సాయంత్రం పూట ఏసీ హాల్ అట్ట చెప్పమని చెప్పారు. మళ్ళీను మీరందరు భక్తులు ఇబ్బంది పెట్టకూడదు అని పాపం ఆయన ఏసీ హాల్ బుక్ చేశారట. కాబట్టి చక్కగా వనస్థలీపురంలో వెంకటేశ్వర వైభవము అనే ప్రవచనం జరగబోతుంది. చక్కగా హైదరాబాద్ వాస్తవ్యులందరూ కూడా చక్కగా రావచ్చు అక్కడికి. దాంతో పాటు 13 సండేనే కదా? సండేనా సాటర్డేనా? సాటర్డే. ఓ ఏప్రిల్ 13 సాటర్డేనా? అదేంటబ్బా, ఏప్రిల్ 13 సాటర్డే. ఓ సండే అనుకున్నానే నేను. 14 సండేనా? ఇది సంగతి. అయితే నేను టెంపుల్ కి సండే వస్తున్నానని చెప్పాను వాళ్ళకి పాపం. ఓ మిస్కమ్యూనికేషన్ అయిపోయింది. నేను యాక్చువల్గా ఏప్రిల్ 13 సాటర్డే సండే అనుకుని సాటర్డే ఏప్రిల్ 13 సండే అనుకున్నా. సండే మార్నింగ్ నేను టెంపుల్లో క్లాస్ ఇవ్వమని చెప్పారు నాకు, హైదరాబాద్ ఇస్కాన్ హ్యాబిట్స్ లో. అయితే ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయాలి, ఎందుకంటే 14వ తారీఖు అక్కడ నంద్యాలలో ప్రోగ్రామ్ ఉంది కాబట్టి సింథియాలో. ఓకే, 15, 16, 17 మనం ఆదిలాబాద్ లో ఉంటాం. 15, 16, 17 ఆదిలాబాద్ వాస్తవ్యులందరూ కూడా తప్పకుండా ఆ ప్రోగ్రామ్ లో పాల్గొనండి. మీకు తెలిసిన వారందరికి కూడా తెలియజేయండి. దానికి సంబంధించిన పోస్టర్ కూడా మనం ఆ 15వ తారీఖున, 16వ తారీఖున, అలానే 17వ తారీఖున 3 రోజులు మనకి ప్రోగ్రామ్ ఉంది. మథురా జిన్నింగ్ దగ్గర మనకి ప్రోగ్రామ్ ఇది, మనకి ఆదిలాబాద్ లో ప్రోగ్రామ్. దాని తర్వాత 19వ తారీఖు ప్రొద్దున పూట ఖమ్మం రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో అజామిల వృత్తాంతం పైన ప్రవచనం ఉన్నది ఖమ్మంలో. 19వ తారీఖు ప్రొద్దున పూట. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఖమ్మంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తున్నారా ఈ ప్రవచనానికి? ఖమ్మం నుంచి ఎవరైనా వింటున్నారా? చేతులు ఎత్తండి. ఖమ్మం నుంచి ఎవరైనా అటెండ్ అవుతున్న వాళ్ళు ఉన్నారా? ఖమ్మం నుంచి ఎవరు లేరట. సరే, మీకు ఎవరైనా ఖమ్మంలో తెలిసిన వాళ్ళు ఉంటే మనకి ఈ ప్రోగ్రామ్ డీటెయిల్స్ చెప్పచ్చు. దాని తర్వాత 19 రోజున రాత్రి మనం ఒక ప్రీచింగ్ టూర్ కి మనం బయలుదేరుతున్నాం అనమాట. అంటే ఇప్పుడు కూడా, అంటే 13వ తారీఖు నుంచి ప్రీచింగ్ టూరే. ఓ ఖమ్మం నుంచి రవికుమార్ ప్రభు, చాలా సంతోషం ప్రభు. మీతోటి మాట్లాడతాను. మీరు నిన్న మెసేజ్ పంపించారు, నేను కొద్దిగా బిజీగా ఉండే చూడలేదు. నేను మీకు ఫోన్ చేస్తాను ఈ రోజు. హరే కృష్ణ.
దాని తర్వాత మళ్ళీ మనకి ప్రోగ్రామ్స్ ఏంటి స్కెడ్యూల్స్ అనే విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాము. వీలున్న భక్తులందరూ కూడా చక్కగా ఈ ప్రోగ్రామ్స్ అన్నిట్లో కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. 13వ తారీఖు శనివారం పూట సాయంకాలం పూట మనకి వనస్థలిపురంలో ఉంది ప్రోగ్రామ్. సండే నంద్యాల్ చిత్యాల్ అనే ప్రదేశంలో ఉంది. 15, 16, 17 ఏమో మనకి ఆదిలాబాద్ లో, 19 ఖమ్మంలో ప్రొద్దున పూట రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో మనకి ప్రోగ్రామ్ ఉంది. అజామిల వృత్తాంతం, అజామిలోపాఖ్యానం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృంద కి జై. జై జై శ్రీ రాధేశ్యామ్. మళ్ళీ రేపు ప్రొద్దునే ఇంకొక ప్రదేశంలో నుంచి మీతో మాట్లాడతాను. హరే కృష్ణ.